పూనంకి త్రివిక్రమ్తో వ్యక్తిగత సమస్యలున్నాయనేది చాలా సందర్భాల్లో బయటపడింది. చాలాసార్లు గురూజీ అనే వ్యక్తి బూటకపు వాగ్దానాల వల్ల తాను చాలా ప్రభావితం అయ్యానని, అతను తన తప్పుడు హామీలతో ఎంతో మంది జీవితాలను నాశనం చేసి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చాలాసార్లు పేర్కొంది. ఆమె టార్గెట్ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ లేదా త్రివిక్రమ్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఇంతకు అసలు ఏం జరిగిందో ఎవరికీ తెలియనప్పటికీ పూనం కౌర్ మాత్రం త్రివిక్రమ్ నకిలీ వాగ్దానాల వల్ల ఆమె వ్యక్తిగతంగా ప్రభావితమైందని చాలామంది నమ్ముతారు. తాజాగా పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రసంగంలో భాగంగా త్రివిక్రమ్ గురించి ప్రస్తావించారు. తనకు పులి సింహం అంటూ డైలాగ్స్ చెప్పడం అంతగా ఇష్టం ఉండదని, అత్తారింటికి దారిది సినిమాలో సింహం గడ్డం గీసుకోదు నేను గీసుకుంటాను అనే డైలాగ్ను చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డాను. దీంతో త్రివిక్రమ్ గారు కామెడీగా చెప్పండని అన్నారు. కామెడీగా అయితే ఏదైనా చెప్పేస్తానంటూ నాడు జరిగిన సంఘటన గురించి పవన్ కళ్యాణ్ వివరించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక న్యూస్ పోర్టల్ చేసిన ట్వీట్ కింద పూనం కౌర్ త్రివిక్రమ్ను ఒక్క మాటతో తిట్టేసింది. యూజ్లెస్ ఫెలో అంటూ త్రివిక్రమ్ పేరును పెట్టేసి తిట్టేసింది. మొదటిసారి ఇలా త్రివిక్రమ్ పేరును చెప్పేసింది పూనం కౌర్.